రాజా చేసిన పనికి మిగతా ముగ్గురు షాక్లో ఉంటారు. రాజా కొంచెం అయోమయంలో ఉంటాడు. అరే, మీరు ముగ్గురు నన్ను ఆట పట్టించాలని అబద్ధాలు చెప్తున్నారా? లేకపోతే మీకు నిజంగా ఆ వేగుల మాట వినిపించలేదా? మనం ఉన్న పరిస్థితుల్లో నిన్ను ఆట పట్టించడం ఒక్కటే తక్కువరా. నీలాంటి వాడి గురించే వెనక ఒక సామెత ఉండేది. ఏంట్రా ఆ సామెత? గుర్తొస్తే ఫస్ట్ నీకే చెప్తాలే. ఇందాక ఈ పవన్ గాడు మెరుపు కంటే వేగంతో పరిగెత్తాడు, ఈ రాజాగాడికేమో మనకి ఎవరికీ వినిపించని మాటలు వినిపించాయి అంటున్నాడు. ఏదో తేడాగా ఉందిరా. అందుకే వీలైనంత త్వరగా ఆ టైం మెషిన్ ఎక్కడ పడిందో వెతికి మనం ఇంటికి వెళ్ళిపోదాం పదండి. అలా అనుకుని వాళ్ళు భోజనం ముగించుకొని టైం మిషన్ వెతకడం కోసం అడవిలోకి వెళ్లడానికి బయలుదేరతారు. అయితే కొంచెం దూరం వెళ్ళగానే వాళ్ళని భటులు మళ్లీ ఆపేస్తారు. ఎందుకయ్యా మమ్మల్ని మళ్ళీ ఆపుతున్నారు? మమ్మల్ని ఆపారని తెలిస్తే మీ మహారాజు మిమ్మల్ని శిక్షిస్తారు తెలుసా? మహారాజు గారికి మీరు చాలా ముఖ్యమైన వ్యక్తులండి. దయచేసి ఆయన వచ్చే వరకు ఉండండి, లేకపోతే మిమ్మల్ని పంపించామని శిక్షిస్తారు. పాపంరా, మన కోసం వాళ్ళు శిక్ష అనుభవించడం ఎందుకు? మనం మహారాజుని కలిసే వెళ్దాంలే. ఆయన అయితే మనకి ఇంకా సహాయం చేయగలరు కదా. జ్యోతి మాటలు కూడా నిజమే అని వాళ్ళు ఆగుతారు. సరే, అప్పటి వరకు భోజనశాలలో ఏం కూర్చుంటాం? అలా కోట చూసి వద్దాం పదండి. మేం కూడా మీతోనే ఉంటాం. సరే, మీరే మాకు కోట చూపించండి అయితే. దాంతో భటులు ఆ నలుగురిని తీసుకువెళ్లి కోట అంతా తిప్పి చూపిస్తూ ఉంటారు. మహారాజుగారి గుర్రాలు, ఒకచోటన ఏనుగులు ఉంటాయి, మరోచోట ధాన్యాగారం, ఇంకో చోట ఆయుధాలు తయారు చేసే కర్మాగారం. ఇలా భటులు ఒక్కొక్క ప్రదేశం చూపిస్తూ వాటి గురించి వివరిస్తూ ఉంటారు. అలా వాళ్ళు నలుగురు చాలా ఆసక్తిగా అన్నీ చూస్తూ ఉంటారు. ఇంతలో వేరే భటుడు ఒకతను వచ్చి వీళ్ళని మహారాజుగారు పిలుస్తున్నారు అని చెప్పడంతో అందరూ కలిసి మహారాజుగారి దగ్గరకు వెళ్తారు. మహారాజు దేవేంద్రవర్మ వాళ్ల నలుగురిని తన ఏకాంత ఉద్యానవనంలోకి తీసుకువెళ్లి, ఇప్పుడు చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు? మీది ఏ రాజ్యం? మీ రాజు పేరు ఏంటి? మీ వేషధారణ ఇలా ఉందెందుకు? మహారాజా, మాది ఏ రాజ్యమూ కాదు. మేము ఎక్కడి నుండి వచ్చామని ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఎందుకు చెప్పలేరు? మీకు ఎవరి నుండైనా ప్రమాదం ఉందా? చెప్పండి, క్షణాల్లో వాళ్ళను తీసుకువచ్చి కారాగారంలో బంధిస్తాను. అది కాదు మహారాజా, మేము ఈ కాలానికి సంబంధించిన వాళ్ళం కాదు. కాలంలో ప్రయాణించి భవిష్యత్తు కాలం నుండి అనుకోకుండా ఇక్కడికి వచ్చాం. మీరేం చెప్తున్నారు? కాలంలో ప్రయాణమా? అదెలా సాధ్యమవుతుంది? మహారాజా, మీకు అన్నీ వివరంగా చెప్తాం కానీ మాకు మీ నుండి ఒక సహాయం కావాలి. దయచేసి మాకు సహాయం చేయగలరు? తప్పకుండా చేస్తాను. మీకేం కావాలో చెప్పండి. మా వస్తువు ఒకటి అడవిలో పడిపోయింది. దాన్ని వెతకడానికి మాకు కొంచెం సహాయం కావాలి. మీ వస్తువు ఎలా ఉంటుందో చెప్తే వెంటనే నేను భటులను పంపించి వెతికిస్తాను. మీరు అతిథి గృహంలో విశ్రాంతి తీసుకోవచ్చు. మాకు కొన్ని ముఖ్యమైన రాజకార్యాలు ఉన్నాయి. మేము బయలుదేరుతున్నాం. అలాగే మహారాజా, మీ ఆతిథ్యానికి కృతజ్ఞతలు. అలా మహారాజు అక్కడికి కొంతమంది భటులను పంపిస్తారు. అతి కష్టం మీద ఆ నలుగురు టైం మిషన్ గురించి ఏవేవో గుర్తులు భటులకు చెప్పి వారు వచ్చిన దారి గురించి కూడా చెప్తారు. దాంతో భటులు టైం మెషిన్ వెతకడానికి అక్కడికి వెళ్తారు. వాళ్ళతో పాటు మనం కూడా వెళ్లాల్సింది జ్యోతి. మనమైతే బాగా వెతుకుతాం కదా. ఆ టైం మిషన్ గురించి వాళ్ళకి చెప్పడానికే చాలా టైం పట్టింది కదా. ఎంత భోజనం బాగుంటే మాత్రం ఇక్కడే ఉండిపోవాలా? ఈ జ్యోతి మరీ బద్ధకస్తురాలైపోతుంది. ఇంకా ఈ పవన్ గాడైతే మొన్న ఒక్క క్షణం స్పీడ్గా పరిగెత్తినప్పటి నుండి ఏదో పెద్ద వీరుడులాగా ఫోజ్ కొడుతున్నాడు. అదేంటి జ్యోతి, అర్జున్ గాడు నేను బద్ధకస్తురాలంటుంటే నోరు మూసుకొని కూర్చుంటావేంటి? వాడు అసలు ఏం మాట్లాడాడ్రా? సైలెంట్గానే ఉన్నాడు కదా. అరే, ఇంకేం వినిపించింది నీకు? పవన్ గాడిని ఫోజులు కొడుతున్నాడన్నావు కదా, అది కూడా వినిపించింది. వీళ్ళ ముగ్గురి కంటే నేనే తెలివైన వాడిని. వీళ్ళు పెద్ద మొద్దు మొహాలు. ఏంట్రా, మేం మొద్దు మొహాలమా? మీరేంట్రా చూస్తూ ఉన్నారు, ఏమీ మాట్లాడరు? పవన్, జ్యోతి
ఏమీ అర్థం కాక వీళ్ళిద్దరినీ వింతగా చూస్తూ ఉంటారు. ఒరేయ్, వీడికి మనసులో అనుకున్న మాటలు వినిపిస్తున్నాయిరా. అంటే నువ్వు నన్ను బద్దకస్తురాలు అన్నావా? ఏహే, వీడికి మనసులో మాటలు ఎలా వినిపిస్తున్నాయి? అందుకే అనుకుంటా మొన్న మనకి ఎవరికీ వినపడకపోయినా వీడికి మాత్రమే వినిపించాయి. నిజమా? అయితే ఇప్పుడు నా మనసులో ఏమనుకుంటున్నానో చెప్పమను. భటులకు టైం మిషన్ దొరకకపోతే బావుండు. హాయిగా ఇక్కడే ఉండొచ్చు. నాకేం వినిపించలేదు. ఇప్పుడు వినిపించకుండా ఇందాక వినిపించిందంటే బాగా గుర్తు చేసుకో. ఇందాక వినిపించే ముందు నువ్వేం చేశావు? నేనేం చేశాను? నా కుడి చేతిని ఇలా కొట్టాను. హా, తొక్కలే. చేత్తో ఇంకో చేతిని కొడితే లోపల మాట్లాడుకునేది వినిపిస్తుందా ఏంటి? ఇందాక సమయానికి వాడు ఏదో నోటికొచ్చింది చెప్పుంటాడు. నోటికొచ్చింది కాదు జ్యోతి, నిజంగా వినిపించింది. జ్యోతి మళ్ళీ షాక్ అవుతుంది. పవన్ను కూడా అలాగే కొట్టి ఒకసారి పరిగెత్తమని చెప్తుంది. పవన్ అలాగే చేస్తాడు. అది చూసి అందరూ షాక్ అవుతారు. ఎందుకంటే పవన్ మళ్ళీ మెరుపు వేగంతో పరిగెడతాడు. అరే నిజమేరా, మీరు కూడా ఇలా చేయండి, ఏమవుతుందో చూద్దాం. దాంతో జ్యోతి, అర్జున్ కూడా అలాగే చేస్తారు. కానీ వాళ్ళ ఇద్దరికీ ప్రత్యేకంగా ఏమీ జరగదు. అరే అసలు మనకి పవర్స్ ఎలా వచ్చాయంటారు? వాళ్ళిద్దరికీ ఎందుకేమీ రాలేదు? మన నలుగురికి కామన్ గా జరిగిన విషయం మన మీద పిడుగుపడడం. నాకు తెలిసి ఇంతవరకు ఎవరి మీద పిడుగుపడినా వారు బ్రతికినట్టు చరిత్రలో లేదు. అంటే ఆ పిడుగు మన మీద పడడం వలన మనకి శక్తులు వచ్చాయంటావా? మన అందరికీ కాదు, మీ ఇద్దరికి మాత్రమే వచ్చాయి అని అనుకుంటూ వాళ్ళందరూ ఆలోచనలో పడతారు. పవన్ అయితే నిజంగా గాలిలో ఎగురుతున్నట్టు ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంతలో భటులు పెద్ద పెద్దగా కేకలు, అరుపులు వేస్తూ అటూ ఇటూ పిచ్చిగా పరిగెడుతూ ఉంటారు. వాళ్ళెందుకు అరుస్తున్నారో ఎవరికీ అర్థం కాదు. అప్పుడు రాజా తనకున్న శక్తి సహాయంతో వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారో వింటాడు. అరే, ఒక బలిష్టమైన ఏనుగు గొలుసులు తెంచుకొని అందరినీ చంపేస్తుంది. అందుకే వాళ్ళు భయపడి అటూ ఇటూ పరిగెడుతూ ఉన్నారు. మనం కూడా పారిపోదాం పదండి, లేకపోతే మన ప్రాణాలు కూడా గల్లంతే. రాజా చెప్తూ ఉండగానే ఆ ఏనుగు వేగంగా వస్తూ దారిలో కనిపించిన అందరినీ తొండంతో విసిరేస్తూ ఉంటుంది. వెంటనే అతను వేగంగా వెళ్లి ఏనుగు విసిరేసిన వాళ్లను కింద పడకుండా పట్టుకొని పక్కన కూర్చోపెడతాడు. ఆ ఏనుగు ఎవరి దగ్గరికి వెళ్తుంటే పవన్ క్షణంలో వెళ్లి వాళ్లను పక్కకు లాక్కొని వస్తూ వాళ్లను కాపాడుతూ ఉంటాడు. పవన్ ఎంతమందిని కాపాడుతూ ఉన్నా కూడా ఆ ఏనుగుని ఆపడం ఎవరితరం కావడం లేదు. చూస్తూ చూస్తూనే ఆ ఏనుగు అర్జున్, జ్యోతి నిలబడ్డ దగ్గరకు వచ్చేస్తుంది. జ్యోతి చాలా భయపడుతూ ఉంటుంది. పవన్ వేగంగా వచ్చి జ్యోతిని పక్కకు లాక్కొని వెళ్తాడు. పవన్ వెనక్కి తిరిగి వచ్చేలోపు ఆ ఏనుగు అదే ఊపులో వచ్చి అర్జున్ని గుద్దుతుంది. ఆశ్చర్యం ఏంటంటే అంత పెద్ద ఏనుగు వచ్చి అర్జున్ని గుద్దినా కూడా అర్జున్కి ఏమీ కాదు. అర్జున్ ఒక్క అంగుళం కూడా వెనక్కి జరగడు. కానీ ఏనుగు మాత్రం కింద పడిపోతుంది. అర్జున్ దాని తల మీద గట్టిగా ఒకటి కొడతాడు. దాంతో అది స్పృహ తప్పుతుంది. అర్జున్ స్నేహితులతో పాటుగా ఆ కోటలో ఉన్నవాళ్లు, భటులు అందరూ ఆశ్చర్యపోతూ అర్జున్ వైపు చూస్తూ ఉంటారు. అరే అర్జున్, ఇదే అనుకుంటారా నీకు వచ్చిన శక్తి? అని అనుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి మహారాజు వస్తారు. భటులారా, ఏమైంది? ఏం జరిగింది? ఈ ఆహాకారాలు ఏమిటి? గజరాజుకు ఏమైంది? ఎందుకు ఇక్కడ పడి ఉన్నాడు? మహారాజా, ఏమైందో తెలియదు. ఉన్నట్టుండి ఏనుగు అందరినీ తొండంతో విసిరివేయడం, కొందరిని తొక్కడం ప్రారంభించింది. క్షణాల్లో అంతా అల్లకల్లోలం అయింది. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, కానీ అందరినీ కాపాడారు. లేకపోతే వందల్లో ప్రాణ నష్టం జరిగేది ప్రభు. ముందు గాయపడిన వారిని తీసుకువెళ్లి తగిన వైద్యం అందించండి అని చెప్పిన వెంటనే భటులు అక్కడ గాయపడిన వారిని భుజాల మీద మోసుకుంటూ తీసుకెళ్తారు. దేవేంద్రవర్మ వచ్చి ఆ నలుగురికి చాలా కృతజ్ఞతలు చెప్తారు. వీరులారా,
మీరు ఎక్కడి నుండి వచ్చారో ఏమో తెలీదు కానీ నన్ను, నా రాజ్య ప్రజలను 2 సార్లు ప్రాణాపాయం నుండి తప్పించారు. కానీ మీకు ఒక విషాద వార్త చెప్పాల్సి వస్తుంది అని నేను అనుకోలేదు. విషాద వార్తనా? ఏంటది మహారాజా? మా భటులు అడవి అంతా వెతికినా మీరు చెప్పిన ఆనవాళ్లు ఉన్న వస్తువు మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఆ మాట వినడంతో వాళ్ళందరూ చాలా బాధపడతారు. ఇన్ని శక్తులు ఉన్నా కూడా అమ్మా నాన్నల ప్రేమకు దూరం అయ్యామని, జీవితంలో ఇంకా ఎప్పటికీ వాళ్ళని చూడలేమేమో అని పాపం జ్యోతి ఏడుస్తుంది. అది చూసిన మహారాజు బాధపడి వారిని ఓదార్చి లోపలికి తీసుకుని వెళ్తాడు. మీలాంటి వీరులు మా రాజ్యానికి రావడం మా అదృష్టం. కానీ మీరు బాధపడుతూ ఉంటే మాకు కూడా చాలా విచారంగా ఉంది అని ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా ఇంతలో అక్కడికి 2 భటులు వస్తారు. మహారాజా, ఇందాక ఏనుగు కావాలని అలా ప్రవర్తించలేదు. దానికి ఎవరో పసరు తాగించారు. అందువలనే అది అలా చేసింది. ఆ ఏనుగు దగ్గరుండే మావటివాడు కూడా చనిపోయాడు. ఎవరు చేశారు ఈ పని? అంటూ మహారాజు ఆ వార్త వినగానే కోపంగా బయటకు వెళ్తాడు. చనిపోయిన మావటిని చూసి చాలా బాధపడతాడు. ఇంతలో అక్కడికి రాజా వస్తాడు. మహారాజా, మీరు ఆజ్ఞాపిస్తే ఈ పని ఎవరు చేశారో నేను కనిపెట్టగలను అని మహారాజుకి తన పథకం గురించి వివరిస్తాడు. కాసేపటికి తన శక్తితో రాజా దీని అంతటికీ కారణం ఎవరో తెలుసుకుంటాడు. రాజ్యంలో జరుగుతున్న వరుస పరిణామాలు ఎవరి వల్ల జరుగుతున్నాయి? మహారాజుకి ఆపద ఉందా? ఈ 4 స్నేహితులు మహారాజుని కాపాడగలిగారా? వాళ్ళు ఇంటికి వెళ్లే దారి ఇంకా పూర్తిగా మూసుకొనిపోయిందా? తరువాత ఏం జరిగింది తెలుసుకోవాలంటే తరువాయి భాగం కోసం వేచి చూడాల్సిందే.